మీకు తెలుసా తొలి ఏకాదశి అంటే ఏమిటి? ఆ పండగ వెనుకున్న చరిత్ర ఏంటి? ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు ఏదో ఒక పెద్ద ప్రత్యేకత సంచరించుకుంటాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతర్మేంద్రియం అయిన మనసు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. అయితే ఆ రోజు నుండి 4 నెలల పాటు విష్ణుమూర్తి పాలకడల మీద నిద్రిస్తాడట. అలాగే కృతయుగంలో భారతుడు అనే రాక్షసుడు ప్రభావారంతో దేవతలను, ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలోకి ఉంది. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యి ఏళ్ళు పోరాడి కలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుండగా శ్రీహరి శరీరంలోంచి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుడిని అంతం చేసిందంట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యకు వరం ఏం కావాలో కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుంది. నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుండి సాధువులు, భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణుమాణిక్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి.